die, I'm the last one to die. ది కొత్తకొండ వీరభద్ర స్వామి టెంపుల్. మీరు ఎప్పుడైనా ఈ పేరు వినుంటే ఒక్కసారి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విక్రమ్ రాజు తలపూర్. చలో షురూ చేసేద్దాం. మాది మందమరి. ఇక్కడ నుంచి మేము కొత్తకొండ వీరభద్ర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ మేము ట్రైన్ జర్నీ చూస్ చేసుకున్నాం. ఫస్ట్ హసన్పర్తి రోడ్ దగ్గర నుంచి వెళ్ళాలని చెప్పేసారు. మేము భాగ్యనగర్ టు భాగ్యనగర్ ఎప్పుడు ప్రతిసారి వెళ్తుంటాం. ప్రతి జనవరిలో మన సంక్రాంతి అప్పుడు ఫుల్ రష్, ఫుల్ జాతర జరుగుతూ ఉంటుంది. మామూలుగా ఉండేటప్పుడు అప్పుడు అంత రష్లో ఎందుకు ఒకసారి ముందే పోయి మళ్ళీ పోదామని, అప్పుడు ఒకసారి ముందైతే పోయి చూసుకొని వద్దామని మా డాడీ అన్నాడు. మా ఇంటి నుంచి స్టేషన్ రోడ్ దూరం ఉంటుంది. మా స్టేషన్ రోడ్ అసలు ఇక్కడ ఏం లేదు, లైట్లు అక్కడెక్కడ. మా రోడ్కి అసలు చూసిగా లైట్లు ఎక్కడో అక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి మార్నింగ్ ఫ్రెష్గా చైర్ చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసిరా? మొత్తానికైతే మా స్టేషన్ రోడ్కి వచ్చేసినాం. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా మార్నింగ్ వాక్లో మంచి ఫ్రెష్ ఎయిర్ని ఎక్స్పీరియన్స్ చేసిరా? ఎక్స్పీరియన్స్ చేస్తే మా కామెంట్ చేయండి. మా డాడీకి అయితే ఎక్కస్తలేదు, అయినా సరే ఏం కాదు పోవాలా అని తీసుకొచ్చిండు. మొత్తానికి అయితే మన టికెట్ తీసేసుకున్నాం. మందమరి నుంచి హసన్పర్తి రోడ్డు. ఏముంది మళ్ళీ యాజ్ యూజువల్గా లేట్ అయింది భాగ్యనగర్. ఇంకేముంది వెయిటింగ్ చేయాల్సింది. 80 minutes later మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ మాకైతే సీట్లు దొరికాయి అనుకుంటున్నాం, కానీ మాకైతే సీట్లు దొరికేసినాయి ఈసారి. ఎప్పుడు ఎంత ట్రై చేసినా దొరకకపోతుండే. మంచిర్యాల బ్రిడ్జ్ మీద నుంచి మన గోదావరి వ్యూ ఇది చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. మార్నింగ్ ఏమైనా సన్షైన్ నుంచి ఇట్లా ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ అసలు మామూలుగా ఉండదు. మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తే ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఫుల్ రష్ ఉంది. మొత్తానికి అయితే మేము హసన్పర్తి రోడ్ దగ్గర దిగినాం. నేను ఇట్లా వీడియో తీస్తుంటే ఏ బాబు ఎంతసేపు తీస్తావు అని వెనకాల అందరూ అరుస్తున్నారు. మా అమ్మ మిమ్మల్ని ఏం ఆపుతలేడు కదా అని అంటుంది. హసన్పర్తి రోడ్ ఇటు సైడ్ నుంచి మేము ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. మేము ఇక్కడ నుంచి మన కొత్తకొండ వీరభద్ర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఈ వ్యూ చూడండి ఒకసారి, ఎంత బాగుంది అసలు, సూపర్ ఉంది. మార్నింగ్ ప్లెజెంట్గా. మా డాడీ అయితే తినేసి వెళ్ళాలా, లేకుండా మస్తు లేట్ అవుతుంది అని చెప్పిండు. మా అమ్మ అయితే ముందే ఫ్రెష్గా పూరి వేసి తీసుకొచ్చింది, అక్కడ ఏం బాగుండవు అనేసి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మేము ఫస్ట్ ఎల్లాపూర్కి వెళ్ళి, ఎల్లాపూర్ నుంచి ముల్కనూరు దగ్గరికి వెళ్ళి, ముల్కనూరు నుంచి డైరెక్ట్ కొత్తకొండకి వెళ్ళినాం. ఫస్ట్ ఎల్లాపూర్లో మేము బస్సు ఎక్కి ముల్కనూరులో దిగినాం. ఇక్కడ నుంచి ఆటో వెళ్ళాలన్నారు. సరే అని ఆటో కోసం చూస్తుంటే ఈ ఆటోలు అందరు నిండినాకనే పోవాలి బాబు, కూర్చోండి ఎంతసేపు అయ్యింది అని మాటలకే అంటున్నారు. సరే అని కూర్చున్నాం. మొత్తానికి మా ఆటో స్టార్ట్ అయింది. మొత్తానికి అయితే మనం కొత్తకొండ వీరభద్ర స్వామి దగ్గరికి మనం వచ్చేసినాం. శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం. అసలు మామూలుగా ఇక్కడ అసలు రష్ మామూలుగా ఉండదు. మనం నిల్చొని ఇట్లా పోవడానికి కూడా ఉండదు, అందరు మీదికి వస్తూ ఉంటారు. ఈ దేవుడు ఫస్ట్ కొండ మీద వెలిసినట. కొండ మీదకి వెళ్ళి కిందికి తీసుకొచ్చారు. మొత్తం ఇక్కడ జాతర జరిగేటప్పుడు కచ్చరం బండ్లు తీసుకొని వచ్చి మొత్తం ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, ఫుల్ తిరుగుతూ ఉంటారు. ఈ గుడికి 2 నందులు ఉంటాయి. ఇటు ఒకటి ఉంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్లో అటు ఒకటి ఉంటుంది. అది కూడా చూపిస్తాం మీకు. అవి చూడండి, అది మన నంది షేప్లో ఉన్న గుట్ట. ఇదే మన కోనేరు. ఇక్కడ స్నానాలు ఆచరించిన తర్వాత అక్కడికి వెళ్తారు. ఇప్పుడు జాతర సీజన్ కాదు కాబట్టి నార్మల్గా ఉంది. అక్కడ షవర్స్ ఆన్ చేసారు, షవర్స్ చేసి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇక్కడ మన నంది షేప్లో ఉన్నట్టే సేమ్ కింద ఉన్న నంది ప్రకారమే పైన ఉన్న నంది గుట్ట ఉంటుంది అని అంటూ ఉంటారు. చూడండి మీరు కూడా ఒకసారి, అంతే సేమ్ అట్నే అనిపిస్తూ ఉంటుంది. మొత్తాన్ని మనం ఎంట్రీ ఇచ్చేస్తున్నామండి. ఈ దేవుడికి మొక్కినాకనే మనం పుట్టినామని మా అమ్మ నాన్న ఎప్పుడు అంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తూనే ఉంటాం. ప్రతి సంక్రాంతికి వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకుంటాం. ఇక్కడైతే 3 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఒకటేమో శివుడికి, ఇంకోటి వీరభద్ర స్వామికి, ఇంకోటి భద్రకాళి అమ్మవారికి. ఇక్కడ అట్లనే లక్ష్మీ గణపతి మరియు మన హనుమంతుడు కూడా ఉంటారు. ఫస్ట్ వాళ్ళని దర్శించుకున్న తర్వాత మనం ఇటు సైడ్ వెళ్ళాలి అని చెప్పిండు. ఇక్కడ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. నిత్య కళ్యాణాలు చాలా జరుగుతూ ఉంటాయి. మేమైతే ఫస్ట్ లక్ష్మీ గణపతి దగ్గరికి వెళ్తున్నాం. ఈ నిచ్చెనలు చాలా అక్కడ బయట నుంచి వేసి పెడతారు. అసలు ఆ రష్కి నిల్చొని ఎప్పుడైపోతుందా అన్నట్టు ఉండేటోని నేను. మేమైతే ఇక్కడ నుంచి 5 రౌండ్స్ వేయాలనుకున్నాం. 5 ప్రదక్షిణలు చేస్తున్నాం. మీరైతే మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు, మీకు ఇష్టమైన టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు ఎన్ని ప్రదక్షిణలు చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
మా అమ్మ చెప్తుంది ఇక్కడ ఇవన్నీ ఇప్పుడిప్పుడే ఇట్లా పెడుతున్నారేమో, మేము వచ్చినప్పుడు చిన్నప్పుడు నేను తీసుకొని వచ్చినప్పుడు చాలా పీస్ఫుల్గా ఉండే సేమ్ ఇట్లానే అని అన్నది. నేను కూడా ఫస్ట్ టైం ఇట్లా పీస్ఫుల్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలాసార్లు వచ్చినా కానీ ఎప్పుడు రష్ ఉంటుంది, అసలు నిల్చోడానికి చిరాకు అనిపించేది అసలు. ఈరోజు శ్రావణ మాసంలో ఏకాదశి అంట, లాస్ట్ శ్రావణ మాసం అనేసి ఏకాదశి అనేసి వీళ్ళు ఇక్కడ అన్నదానం పెడుతున్నారు. మా అదృష్టం ఏందో ఇంకా మా లక్కది. మా 5 రౌండ్స్ అయితే అయిపోయినాయి ఈ వాటికి ఇప్పటికి. ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మేము టికెట్ కావాలా ఏం కావాలంటే మేము నార్మల్ దర్శనం సరిపోతుంది అంటే నార్మల్ అయితే వెళ్ళిపోండి, అభిషేకాలు అయితే టికెట్ తీసుకోండి అన్నారు. మేము నార్మల్ అయితే సరిపోతుందిలే అనేసి వెళ్ళినాం. మన దేవుడు మధ్యలో వీరభద్ర స్వామి ఈయనే అండి. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో మళ్ళా స్వామికి మనం ఒకసారి దర్శనం చేసుకోండి మీరు కూడా. స్వామికి రైట్ సైడ్లోనేమో మన పరమేశ్వరుడు ఉంటాడు, ఎందుకంటే మన పరమేశ్వరుడి అంశ అని అంటూ ఉంటారు కదా. స్వామికి మీ లెఫ్ట్ సైడ్ ఏమో భద్రకాళి అమ్మవారు ఉంటారండి. అవి కూడా ఒకసారి మీకు చూపిస్తా. ఇది మన పరమేశ్వరుడు. వీళ్ళందరూ అభిషేకాలు అవి చేస్తున్నారు, జరగమంటే జరగట్లేదు. మన వీరభద్ర స్వామి మధ్యలో, మళ్ళీ స్వామికి లెఫ్ట్ సైడ్ మన భద్రకాళి అమ్మవారు. మా నాన్న ఇంత దూరం వచ్చేసినావు కదా, నువ్వు గుండు కొట్టించుకోరా అన్నాడు. సరే అని అక్కడికి వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ ఎప్పుడు కళ్యాణాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మన ఆవుల కొట్టమన్నమాట, ఆవులను అక్కడ పెంచుతూ ఉంటారు, అట్లా ఉంచుతూ ఉంటారు. మొత్తానికి మేము మా కళ్యాణ కట్ట దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడనే గుండు గీస్తూ ఉంటారు. గుండు గీకడం అని ఇట్లా అనకూడదు అని కళ్యాణ కట్టు అని అంటూ ఉంటారు. స్టార్టింగ్లో నా చిన్నప్పుడు అంట ఇక్కడ ఉండేనంట ఇదంతా, కానీ మెల్లిగా ఇక్కడ నుంచి అటు షిఫ్ట్ చేశారు. మా డాడీ చెప్తున్నానంట, నేను ఫస్ట్ నిన్ను పుట్టినాక ఇక్కడికి తీసుకొని వచ్చి పుట్టెంటికి ఇచ్చినాం రా, ఆ చోటు దగ్గర తీసుకోతా పారా అని అంటున్నాడు. సరే బా డాడీ అని చెప్పిన. మొత్తానికి ఇక్కడ తీసుకొచ్చేయండు. మా డాడీ అయితే చెప్తున్నాడు ఇక్కడ చాలా పెద్ద రాళ్ళు ఉండేవి, ఆ రాళ్ళ మీద ఊసబెట్టి వేయించేటోళ్ళు. నీకు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఒక రాయి ఉండే, ఆ రాయి మీద నేను కూర్చోబెట్టి ఇట్లా పట్టుకొని మీ మామతో ఎంటికలు తీపించిన తర్వాత గీగిర్రా అని చెప్పిండు. పుట్టెంటికలు తీసిర్రు అని చెప్తున్నాడు. మళ్ళీ మా దర్శనం అయిపోవాలి అనేసి మళ్ళీ ఒకసారి వచ్చేద్దామని వచ్చేసినాం లోపలికి. తీరా వచ్చినాక గండి దూరం దగ్గరికి వెళ్ళండి అని అన్నారు. సరే అని వెళ్ళినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ దీపం లేకుండే, దీపం పెట్టేసేమన్నారు. సరే అని మా అమ్మ పెట్టడానికి ట్రై చేస్తుంది. మా అమ్మ లేహం నేనే పెడతాను, మా డాడీ తీసుకొని పెడుతున్నాడు. ఏనండి మన దేవుడు ఈ డోర్స్కున్న ఈ స్ట్రక్చర్స్ కూడా స్ట్రోక్స్ అవన్నీ చాలా బాగున్నాయి అసలు. దేవుడికి ప్రసాదం పెడుతున్నారు అన్నమాట, అందుకే తలుపులు వేసారు. వీడియో తీయకని చెప్పేసారు. సరే అని మధ్యలో ఆపేసిన నేనైతే. ఇంకా ఇక్కడ మేము అయిపోయిన తర్వాత అక్కడ కూర్చున్నాము. ఇక లడ్డు తినుకుంటా కూర్చున్నామండి. అక్కడ కూర్చొని చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళందరూ కొల్లాగాలి ఇట్లా తిప్పుతూ ఉంటారు, స్వామికి ప్రదక్షిణలు చేస్తుంటారు. వీళ్ళిద్దరు మ్యారీడ్ కపుల్ అనుకుంటా. మంచిగా ఏ మొక్కిరో కానీ పెళ్ళి అయితే అయిపోయింది వాళ్ళకి. వచ్చేసారు దర్శనానికి వచ్చారు. ఈ ఆంటీ పోయి వాళ్ళు చెప్తుంది, వాళ్ళు వీడియో తీసుకున్నారు అని చెప్తే ఆడు తీయకు అని అనేసారు. మొత్తానికి మా దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయ్యి అక్కడ మేమైతే వెళ్తున్నాం. ఒకసారి దాని వ్యూ ఒకసారి చూడండి, మీకు ఒకసారి చూపిస్తా. పునర్దర్శన ప్రాప్తిరస్తు అని ఉందండి అక్కడ. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలంటే మేము డైరెక్ట్ ఈసారి హసన్పర్తి రోడ్కి వెళ్ళే బస్సే ఎక్కడానికి ట్రై చేసినాం. అసలు బస్సులు లేవు, ఆటోలు లేవు, ఏం లేకుండే. కొంచెం వెయిట్ చేసినాం. మొత్తానికి మాకు బయట బస్సు దొరికింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ హసన్పర్తి రోడ్ దగ్గర దిగినాం.
హసన్పర్తి రోడ్ అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఎల్లాపూర్లో దిగాలి కాబట్టి ఎల్లాపూర్లో దిగి ఎల్లాపూర్ నుంచి మళ్ళీ 4 hours later. టికెట్ తీసుకున్నాం. మా భాగ్యనగర్ ట్రైన్ వచ్చేసింది. ఈసారి కూడా ఫుల్ మంది ఉన్నారు, మాకేం దొరుకుతాయి అనుకున్నాం కానీ మాకైతే సీట్లు దొరికినాయి. ఈ పాప పక్కన ఉండే మా అమ్మ ఇటు రాహనడితో టచ్ చేసి మా అమ్మ పక్కన కూర్చుంది, పోతలేదు ఇంకా. సరే అని మా అమ్మ హాయ్ చెప్పు అని అంటే హాయ్ చెప్తలేదు, ఏం చెప్తలేదు, మొత్తం చూస్తుంది అట్లనే. సరే ఏమైనా తింటావా అని అంటే సరే అని పూరి ఇచ్చింది మా అమ్మ. టక్క నాన్ స్టాప్ 3 తినేసింది. 3 తినేసిన తర్వాత మళ్ళీ కడుపు నొస్తుందేమో అని మా అమ్మ ఆపు అని అన్నది. వాళ్ళ డాడీ కూడా పక్కన నుండి చూసి నవ్వుతున్నారు వాళ్ళిద్దరు. కొంచెంసేపు అయితే మాకైతే ఫుల్ టైంపాస్ అయిపోయింది అక్కడ. మేమైతే హోప్ఫుల్గా పీస్ఫుల్గా చాలా ఎంజాయ్ చేసినామండి. మొత్తానికి మా హోమ్ టౌన్కి మేము సేఫ్గా రీచ్ అయిపోయినాం మన్నమరికి. ఇక్కడ నుంచి ఇవాళ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినాం. మీ ఫ్యామిలీతో మీరు కూడా ఇట్లా ఎంజాయ్ చేస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.